తెలంగాణ పీఠం దక్కింది. అధికారం చేతికొచ్చింది. కానీ మాట తీరు మాత్రం మారలేదు. ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారు? మీకు కూడా ఇప్పటికే ఐడియా వచ్చి ఉంటుంది కదా? కరెక్ట్. రేవంత్ రెడ్డి గురించే. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆ హోదాకు తగ్గట్టుగా ఆయన భాష ఉందా అంటే సొంత పార్టీలోనే చర్చ మొదలైంది. ఏ కార్యక్రమమైనా, ఏ సందర్భమైనా కేసీఆర్ కుటుంబమే టార్గెట్గా రేవంత్ రెడ్డి వాడుతున్న చావు భాష ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చివరికి పక్కనే ఉన్న అధికారులు కూడా నవ్వుకునే పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి తీరు ఎప్పుడూ ఒకటే. వీలైతే తిట్టు లేదా బూతులతో విరుచుకుపడు. ప్రతిపక్షంలో ఉన్నా, ఇప్పుడు ప్రభుత్వంలో ముఖ్యమంత్రి హోదాలోకి మారినా ఆయన విమర్శల స్టైల్ మాత్రం మారలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే సరే ఏదో అన్నారు అనుకున్నా, అధికారంలోకి వచ్చిన తర్వాతైనా మారాలి కదా? లేదు. ఇప్పుడు సీఎంగా ఉండి కూడా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లో, ప్రభుత్వ అధికారిక సభల్లో సైతం అభివృద్ధి గురించి కాకుండా కేసీఆర్ను వ్యక్తిగతంగా దూషించడమే పనిగా పెట్టుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సభకున్న ప్రాముఖ్యతను పక్కనబెట్టి పాత కక్షలను వెళ్లగక్కేలా కేసీఆర్ను తీవ్రంగా విమర్శించడమే తన పని అన్నట్లు వ్యవహరిస్తున్నారు రేవంత్ రెడ్డి.